సమర కిరణ్ టార్గెట్ నీటి యుద్ధాలు. సమైక్య ముఖ్యమంత్రి తక్షణ కర్తవ్యం యుద్ధాలే. సీమాంధ్ర తెలంగాణ ప్రజలు కొట్టుకు చావడమే స్క్రీన్ ప్లే. పక్కా ప్లాన్ తో కిరణ్ కుమార్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాయింట్ మర్చిపోకముందే మరో ప్రాజెక్ట్ ను లైన్ లోకి తీసుకొచ్చారు. తుంగభద్రపై కొత్త డ్యాం సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్వేషాలే లక్ష్యంగా కొత్త ప్రాజెక్టుకు సీఎం కిరణ్ శ్రీకారం చుట్టారు. 15 నుంచి 20 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి సర్కారు అడుగులు వేస్తోంది. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం గుండ్రేవుల గ్రామం దగ్గర తుంగభద్ర నదిపై కొత్త ప్రాజెక్టుకు సర్కార్ రెడీ అవుతోంది. ప్రాజెక్టుపై సర్వే చేయాలని జీవో 100ను జారీ చేసింది. 55 లక్షల రూపాయలని కూడా రిలీజ్ చేసింది. సీమ తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలే కిరణ్ రెడ్డి మాస్టర్ ప్లాన్. రాష్ట్ర విభజన సమయంలో ఏమాత్రం అవకాశాలు లేని ప్రాజెక్టు సర్వేకు ఆదేశించడాన్ని తెలంగాణ వాదులు నిపుణులు తీవ్రంగా మండిపడుతున్నారు. గండ్రేవుల అనేటువంటి ఊరు చోట, గండ్రేవుల రంగాపురం అనేటువంటి గ్రామాలు ఉన్నటువంటి చోట ఇప్పుడున్నటువంటి సుంకేసుల మరియు ఆర్డిఎస్ 2 ఆనకట్టలకు మధ్య భాగంలో మరొక అదనపు ప్రాజెక్టును కట్టాలని, దాదాపు 20 టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టును కట్టడం కోసం సర్వే పనులు చేపట్టవలసిందిగా సర్వేకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇస్తూ, అనుమతినిస్తూ ఈ జీవో 100 జీవోను విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు పూర్తి ప్రాజెక్టు కడుతుంటే కట్టనివ్వట్లేదు వీళ్ళు, చలో యుద్ధం చేయండి అంటే ఏదో రకంగా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి ముఖ్యమంత్రి గారు కావాలని చేస్తున్నటువంటి ఇది ఒక కుట్ర అని నాకు చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. లేకపోతే ఈ టైంలో ఎవడైనా కూడా కొంచెం ఇటు విజ్ఞతంగా ఉన్నవాడు ఈ టైంలో అసలు అటు ఇటు తేలనివ్వండి అయ్యా, తేలిన తర్వాత ఇస్తామంటాడు. ఈ టైంలో ఇవ్వడం అంటే ఏంటి ఉద్దేశం? బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగా తుంగభద్ర జలాల్లో 39.9 టీఎంసీల నీళ్ల కేటాయింపు ఉంది. కేటాయింపుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదని ప్రాజెక్టు వ్యూహకర్తలు చెబుతున్న కథలు. సుంకేశిల బ్యారేజీలో 1.2 టీఎంసీలు, అలగనూరు రిజర్వాయర్లో 4.17 టీఎంసీలు మాత్రమే నిల్వకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మిగతా నీటిని కిందకు వదిలేస్తున్నామని వాదన. కొత్తగా ప్రాజెక్టు నిర్మిస్తే 1000 ఎకరాలు సాగులోకి వస్తాయని భజన చేస్తున్నారు. కర్నూలు జిల్లా వాసుల్ని భ్రమలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిజర్వాయర్ మామూలుగా తుంగభద్ర నుంచి 40 టీఎంసీల అలికేషన్ ఉన్నప్పటికీ వాడుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు గుండ్రేవుల రిజర్వాయర్కు 20 టీఎంసీలు ఇచ్చినా కూడా ఇంకా 15 టీఎంసీలు మిగులుతుంది. ఆ 15 టీఎంసీలకు రాంపురం నుంచి కెనాల్ తీసుకొని వచ్చి రిజర్వాయర్లో కలిపితే దానికి కూడా ఉపయోగం ఉంటుంది. దీనివల్ల కేసీ కెనాల్కు మంచి పొటెన్షియాలిటీ పెరుగుతుంది. సుంకేశిల బ్యారేజ్ నుంచి తుంగభద్రను దారి మళ్లిస్తున్నారు. కేసీ కెనాల్, ఆర్డీఎస్ నుంచి 60 టీఎంసీలకు పైగా జలాల్ని రాయలసీమకు తరలిస్తున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అసలు విషయాన్ని దాచి కేటాయింపుల నాటకం ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మిస్తే కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో వేలాది ఎకరాలు నీట మునుగుతాయి. కొత్త ప్రాజెక్టుతో పాలమూరుకి దక్కేది 0. కానీ భారీగా భూములు నష్టపోవాల్సిందే. కార్యరూపం కాని ప్రాజెక్టుతో విద్వేషాలు రెచ్చగొట్టడమేనని నిపుణులు ఆరోపిస్తున్నారు. 60-70 టీఎంసీల నీళ్లు వాళ్ళు వాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి ఉన్న అలాట్మెంటు కేటాయింపు 39.9 టీఎంసీలు మాత్రమే. రేపొద్దున విభజన జరిగితే వాళ్ళకి 31.9 టీఎంసీల కంటే ఒక చుక్క నీరు ఎక్స్ట్రా ఇవ్వడానికి వీళ్ళకి పర్మిషన్ ఉండదు. రేపొద్దున కంట్రోల్ బోర్డ్స్ వాళ్ళు ఒప్పుకో. ప్రజలను తప్పుదారి పట్టించి వక్రీకరించి చూసావా ఈ ప్రభుత్వం మీకు ఏదో చేస్తుంది అని చెప్పటం అంత తప్ప నాకు ఇందులో ఏమీ వాళ్ళు ఇంకో మరో ఇదే కనిపించట్లేదు. ఇది కుట్రపూరితంగా తయారు చేసినటువంటిది. నీటి యుద్ధాలని భయపెట్టే ఎత్తులు వేస్తున్నారు సీఎం. తెలంగాణ ఖాయమని తెలిసే కొత్త కుట్రలు చేస్తున్నారని టీవాదులు మండిపడుతున్నారు. సీమ తెలంగాణ ప్రజలు కొట్టుకునేలా ప్లాన్ చేశారనేందుకు ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. సీమ ప్రజల కోసమే గొప్పగా ఆలోచించారన్న మైలేజీయే టార్గెట్. గాలిలో మేడల్లాంటి ఈ ప్రాజెక్టును సీమ నిపుణులు కూడా నమ్మరని టీవాదులు అంటున్నారు. మొత్తం అక్రమంగా తీసుకుపోవడం కోసం
ఇప్పటిదాకా తీసుకున్నటువంటి చర్యల్నే తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. చట్ట వ్యతిరేకమైన నీటి కేటాయింపులు లేని, చట్టబద్ధత లేని, ఏ రకమైన అనుమతులు లేని ఈ యొక్క ప్రాజెక్టులను భవిష్యత్తులో ఖచ్చితంగా పునఃసమీక్షించాల్సిన పరిస్థితి ఉంటుందని ఓవైపు ఉద్యమం చెప్తా ఉంటే, ఇంకోవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రకంగా ఒక పరిపాలన అనుమతినివ్వడం సర్వేక్ అనేటువంటిది సిగ్గుచేటైనటువంటి విషయం. ఒక్క ప్రాజెక్ట్ 100 కుట్రలు. సీమలో క్రెడిట్ పక్కన పెడితే రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలకు సీఎం కుట్ర చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నక్కజిత్తుల నల్లారి కుట్రను సీమాంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు తెలంగాణ ప్రజలు.